యోహాన్ అన్నారు కదా, నన్ను వెంబడిస్తే ఏమొస్తుందయ్యా, అదుగు లోకాలు మోసుకున్నామా, లోక పాపాలు మోసుకెళ్ళిపోతున్నా దేవుని గొర్రెపిల్ల ఉంది, అది యేసు వైపు చూపించి ఆయన వెంబడించండి మీకు మేలు కలుగుతున్నాడు, ఆయన వెంబడించండి మీకు రక్షణ కలుగుతున్నాడు, ఆయన వెంబడించండి నిత్యరాజ్యం మీకు దొరుకుతుందని బాప్తిస్మ యోహాన్ చాలా మందిని యేసు యొద్దకు పంపించాడు. హల్లెలూయా. వాళ్ళు యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. ఈ రోజున ఆయన మనకి జీవము వాడి రోజున. అందుకని వాళ్ళ నోటిపాటు కూడా ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనం పిలుచుకున్నాడు అని గుర్తుపెట్టుకొని వాళ్ళ ఇబ్బందుల కులుములో నుండి ఆయన మనల్ని పరీక్షించి బయటికి తీశాడు. ఆ అనుభవాలు లేకపోతే దేవుళ్ళు మనం ఉండలేము. ఆ అనుభవాలు లేకపోతే రోజున దేవుళ్ళు ఎవడో నిలబడలేడు. ఈ రోజున బ్రతుకాలం అంతా మనందరం కూడా మరి ఇటువంటి ఆసక్తి కలిగి దేవుని కొనసాగుతున్నామంటే వ్యక్తిగత సాక్ష్యాలు దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ఇంతటితోనే అయిపోవాలి. జీవితకాలం అంతా ఇలాగే ఉంటుంది, అవునా కదా? ఆ జీవితకాలం అంతా కూడా ఆ పరిస్థితులు కూడా దేవుడు నడిపిస్తాడు. మనం చేయవలసిందంతా ఏంటంటే